కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ సమావేశం ముఖ్యోద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం మన ఓదార్పు యాత్రలో అన్యాపదేశంగా కమ్మకుల గురించి సంబోధిస్తూ కమ్మవారు వైసీపీలో ఉండకూడదా, ఒక పార్టీలోనే ఉండాలా అనేది వ్యక్తం చేశారు. మేమేమన్నామంటే, పార్టీలు, రాజకీయ పార్టీలు అనేక పార్టీలు ఉంటాయి. మా కులం కమ్మవారి సేవా సమితి అనేది ఒక సేవ కోసం పెట్టాం. మేము మా కింద హాస్టల్స్ ఉన్నాయి, ఉచితంగా పిల్లలను చదివిస్తుంటాం, అలాగే స్కాలర్షిప్స్ ఇస్తాం, అలాగే మహిళలు ఉపాధి కల్పిస్తాం, మరి యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. అనేక రకాలుగా మా సేవ కోసమే కానీ మేము రాజకీయాలతో మాకు పని లేదు. మా కమ్మవారు అనేక పార్టీల్లో ఉన్నారు. సిపిఎంలో ఉన్నారు, సిపిఐలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, మరి తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో కూడా ఉన్నారు. మేము వైసీపీలో వద్దని, జారమని, లేదా ఇంకోటని మేము ఎప్పుడు ఎవరికి చెప్పం. ఎవరిష్టం వాళ్ళది. మీరు ఓదార్పు యాత్రకు వెళ్ళి అక్కడ ఒక అతను విగ్రహ ప్రతిష్టాపనలో మా కమ్మకులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కూడా మీరు కులం మీద విద్వేషంతో అన్ని కులాలని రెచ్చగొట్టారు. ముస్లింలు రెచ్చగొట్టారు, ఎస్సీ ఎస్టీ డాక్టర్ బాబురావుని రోడ్డు మీద మరి విచక్షణ రహితంగా చేసి చంపేశారు. అతన్ని అన్ని కులాలని దాడి చేశారు. మా కులం గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం పుట్టిన కాడి నుంచి 60 సంవత్సరాల్లో కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, అట్లాగే రాయలసీమ నుంచి ఒక మంత్రి, 3 మంత్రులు ఉండేవారు. మీరు వచ్చిన తర్వాత ఒక మంత్రి ఇచ్చి ఆ మంత్రి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి తీశారు. మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చెప్పారు, 4 పేర్లు చెప్పారు. కొడాలి నాని అని, రఘురాం అని, ఇంకోళ్ళని. మేమేమన్నామంటే, వాళ్ళు కూడా మీరు మా కులం మీద అంటే మా ఏళ్ళతోటి మా కులాన్ని నరికే విధంగా చేశారు. వాళ్ళని తిట్టించారు మా చేత. మరి కారణంగా కొడాలి నాని కానీ, లేకపోతే వంశీ కానీ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య భువనేశ్వర్ గారు ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిందా? ఎవరినైనా నిందించిందా? ఎవరి గురించి అయినా మాట్లాడిందా? ఆవిడ గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. మరి అట్లాగే బయట కూడా మరి కొడాలి నాని కానీ, వంశీ కానీ, వీళ్ళందరూ కూడా మరి అనేక రకాలుగా మాట్లాడారు. చాలా తప్పది. మీరు ఎప్పుడు చెప్తున్నాం మీరు గురించి కులం ప్రస్తావన చేయమాకండి. మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. మళ్ళీ చెప్తున్నాం, మీరు పరిపాలించినప్పుడు మరి ఏబి వెంకటేశ్వర నిజాయితీ గల ఆఫీసరు 5 సంవత్సరాలు ఆయన్ని దూరంగా పెట్టారు సర్వీస్కి. అట్లాగే రమేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్గా ఉంటే ఎన్నికలు పెడితే దాని మీద బోర్డును దూషించి కమ్మ కమిషన్ అన్నారు. అట్లా ఉంటుంది ఎక్కడ కమ్మ కమిషన్ ఉంటుందా? అట్లాగే అమరావతిని కమరావతి అన్నారు. అమరావతిని ద్వేషించి మీరు మాట్లాడుకున్న తెలివితేటలుగా మీ మంత్రులతోటి మరి మీ వంది మాటలతోటి కూడా అనేక రకాలుగా దూషించి అమరావతిని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ఇవాళ మొదల నుంచి కట్టుకోవాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇచ్చిన రైతులు బాధపడుతున్నారు. మరి 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయింది. ఫస్ట్ 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు మీ టైంలో రాష్ట్రం అంతా ఇదైపోయింది. అప్పుడు మీరున్నప్పుడు మతాలు, కులాలు, విద్వేషం చెలగొట్టి మరి మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళ ఆ నాగమల్లి చనిపోయాడంటే మీ వల్లే చనిపోయాడు. మీరు ఆ రోజున 175 వస్తాయని చెప్పారు. 11 సీట్లు వచ్చినాయి. ఏంటి మరి 175 వస్తాయంటే అందరూ 100 వస్తాయి, 120 వస్తాయని పందాలు కట్టారు. అతను కూడా అలా పందాలు కట్టి నష్టపోయి మరి మీ కారణం వలన చాలామంది కట్టారు. మీ వాళ్ళు కూడా రెడ్లు అనేక వర్గాలు కట్టారు. పందాలు కట్టి నష్టపోయారు మిమ్మల్ని నమ్ముకుని. అందుకని ఎప్పుడు కూడా అట్లా చేయమాకండి. విద్వేషాలు రెచ్చగొట్టమాకండి. రాజకీయాలు మాట్లాడుకోండి, రాజకీయాల విధానాలు మాట్లాడండి. అప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తానన్నారు 29లో. మీరు మళ్ళీ రావాలంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన విధ్వంసాన్ని ప్రజలు భయపడిపోతున్నారు. అసలు మీ పేరు చెప్తేనే భయపడిపోతున్నారు. ఇంకా మళ్ళీ అధికారంలో రావడం అనేది కల్లా. మరి వస్తే అది వేరే విషయం. ప్రజలు మన్ననలు పొందితే వస్తారు. మీరు ప్రజలు మన్ననలు పొందుకోకుండా అన్ని వర్గాల ప్రజల్ని ద్వేషించి వాళ్ళు ఇచ్చేసి కత్తులు చూపి మనం ఓదార్పు పేతకి వెళ్ళినప్పుడు కత్తులు కటారులు చూపించారు. మళ్ళీ నరికేస్తామన్నారు. నరికేసినప్పుడు ఆ మాటలు మీరు ఖండించాలి. ఎందుకు ఖండించాలా? మీరు ఇప్పుడు అడుగుతున్నాం. మేమంతా కూడా మీరు సంతోషపడుతున్నారు ఆ మాట మాట్లాడితే. ఆ మాట్లాడి పిలిచి మందలించేలా మాట్లాడుకొని చెప్పాల్సింది పోయి మీరే సభావేదికగా ఇచ్చేస్తారు. అట్లాగే అసెంబ్లీలో మరి భువనేశ్వర్ గారిని చెప్తే మీరు నవ్వుకుంటున్నారు పక్కన. అది సభ్యత? అది అడుగుతున్నాం. అందుకని మీరు ఇప్పుడైనా మార్చుకోండి, మీ విధానాలను మార్చుకోండి. మళ్ళీ అధికారంలో రావాలంటే మంచి పనులు చేయండి. ప్రతిపక్ష పార్టీగా మీ ధర్మాన్ని నిర్వర్తించండి. అసలు అసెంబ్లీలోకి రారు, ఓదార్పు యాత్ర అంటారు, ప్రజలు రెచ్చగొడతారు. అట్లా మీరు రాలేరు, మీరు ఎప్పుడు రాలేరు అధికారంలోకి. మళ్ళీ చెప్తున్నా, కాలేదన్నా ఈ పార్టీ మీద అసంతృప్తి ఉండి, తెలుగుదేశం మీద అసంతృప్తి ఉండి మీకు ఓటేస్తారనుకుంటారేమో. ప్రజలు అట్లా అయ్యారు, మంచితనంతో వేస్తారు. మీరు ఈ పార్టీ వాళ్ళు 124 సీట్లు వచ్చినాయంటే
మరి మీ మీద కూడా ప్రజలు వ్యతిరేకత ఉండబట్టే జగన్ని వ్యతిరేకించి ఈ పార్టీకి అంతా అండగట్టారు. పార్టీ బాబు గారి పరిపాలన కావాలని కొంతమంది, అలాగే మరి పవన్ కళ్యాణ్ కావాలని కొంతమంది, బీజేపీ అధికారంలో రావాలని కొంతమంది, మూడు పార్టీ కలవటం వల్ల కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. మళ్ళీ కూడా రేపు కూడా మరి ఈ రకంగా మీరుంటే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించరు. 124 175 సీట్లు కూడా రేపు పొగడకు వస్తాయి. అందుకని నేను చెప్తున్నా, మీరు విధానాలు మార్చుకోవాలి. మీరు పరిశీలన చేసుకోవట్లా, పరిశీలన చేయండి. మీరు ఇంకా పాత విధానాల్లో ఉంటున్నారు, పాత పద్ధతుల్లో ఉంటున్నారు. ఇంకా మత విద్వేషాలు, కులాలు, మతాలు రెచ్చగొడతారు. మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? కమ్మ గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం ఏంటి? మీరు వెళ్ళింది ఒక ఓదార్పు యాత్రకి వెళ్ళారు. ఆ ఓదార్చండి, అతనితో మాట్లాడండి. ఏదైనా అవసరమైతే లక్ష ఇవ్వండి. కానీ మా కులం గురించి ఎప్పుడు కూడా ఈ రాబోయే కాలంలో కూడా చెబుతున్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా సరే మేము చెబుతున్నాం. తర్వాత మీరు మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ఈ కులం దాసోహం అని. మేము దాసోహం ఎవరు కాదు. ఎవరి అభిప్రాయాలు ఆడుకుంటే మాట్లాడుకుంటారు. రాజకీయాలు వేరు, ఆ రాజకీయాలు అనే విషయమే ఉంటాయి. తర్వాత రాజకీయాలు ఉండవు. అందరూ కలిసి ఉంటాం సోదరభావంతో. మా కులం ఈ రాష్ట్రంలో అనేక సేవలు చేసింది. ఎన్జీ రంగం కాడి నుంచి ఈ రాష్ట్రంలో స్వాతంత్ర పోరాటం కూడా మా కులం ముందుంది. అన్ని వర్గాలు కలుపుకుపోతాం. మేము ఎవరికి ద్వేషించం, అందరితో బాయ్ అంటాం. ఇక రాబోయే కాలంలో కూడా మేము నాయకత్వంలో అంతకుముందు గతంలో అన్నగారు పరిపాలించారు. అలాగే ఈ గతంలో అనేక మంది రెడ్డి కులస్తులు కూడా పరిపాలించారు, బ్రహ్మాండంగా పరిపాలించారు. ఈ రాష్ట్రంలో 71 నుంచి పివి నరసింహారావు గవర్నమెంట్ నుంచి 13 మంది ముఖ్యమంత్రిని చూసా. ఏ ముఖ్యమంత్రి కూడా మీలాగా కులం మీద దాడి చేయలా, కులాన్ని టార్గెట్ చేయలా. మీరు టార్గెట్ చేశారు, అందుకని మీరు ఓడిపోయారు. మీకు ఆ విషయం తెలియదు. మీరు మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి. ఏ కులాన్ని ద్వేషించమాకండి. అందరినీ సోదరభావంతో చూడండి. మొత్తం అన్ని మతాలని గౌరవించండి. ఈ రాష్ట్రంలో అనేక మతాలు, అనేక కులాలు ఉంటాయి. అందరినీ గౌరవించండి. మీరు మళ్ళీ రావాలంటే అటువంటి పద్ధతులు మార్చుకొని చేయగలిగితే మీరు వస్తారు. కానీ మనుషులను టార్గెట్ చేసి, కులాలను టార్గెట్ చేసి ఎలా చేస్తే రాజకీయం వస్తామనుకోవటం, భయభ్రాంతులు గురి చేస్తే ప్రజల భయభ్రాంతులకు ఎవరు భయపడరు. ఇక్కడ దీనికి ఎవరు ఇదెవరో మళ్ళీ మీరు ముందు కూడా చేశారు. రాష్ట్రాలు కూడా బోర్డంత భయభ్రాంతులు చేశారు. మరి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో పెట్టెత్తుకు వెళ్ళిపోయారు. ఏది పల్నాడు దేశంలో అయినా కూడా ప్రజలు లెక్క చేయాల బ్రహ్మాండంగా ఇచ్చేశారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే, మీకు మరొకసారి చెప్తున్నాను, మీరు కుల ప్రస్తావన తీసుకురామాకండి. ఏ కులం గురించి మాట్లాడమాకండి. అన్ని కులాలు ఉండాలి ఈ రాష్ట్రంలో. అన్ని కులాలు ఉంటేనే, అందరూ గౌరవిస్తేనే మీకు 45 సీట్లు 45% 50% వస్తేనే మీరు గెలుస్తారు. అంతేగాని మీ కులం కొట్టేస్తాను లేదా మా కులం కొట్టేస్తాను ఏ రాష్ట్రం గెలవదు. ఏ కులాల ప్రతినిధులు ఏ రాష్ట్రంలో ఈ పార్టీ గెలవదు. అన్ని కులాల వాళ్ళు వేయాలి, అందరితో బాగుండాలి. అప్పుడే సస్యశ్యామలంగా ఉంటుంది. మంచిని పెంచండి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా మీ కొంత బాధ్యత ఉంది. అసెంబ్లీకి రాకుండా పారిపోయి ఎప్పుడో ఒకసారి ఓదార్పు పెట్టి అది కూడా విధ్వంసం సృష్టిస్తే అది చాలా కరెక్ట్ కాదు. మేము ఈ రాష్ట్ర మంత్రి ప్రభుత్వానికి కూడా చెబుతున్నాం. ఇటువంటి మీరు అమ్మటే మరి ఒక్కటి పేరుతో అణచివేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ లా అండ్ ఆర్డర్ కాపాడాలి ఈ ఉన్న ప్రభుత్వం ఏది కూడా అని చెప్తూ సెలవు తీసుకున్నాను.